లాస్ అయిపోయింది. బట్ ఎన్నిసార్లు అడుగుతున్నాడు కదా ఒకసారి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హైట్ నగర్ మీటింగ్ వెళ్ళిండు. అట్లనే ఆ సెమినార్లో ఒక 2000 మంది వచ్చిరట. అసలు ఇంతమంది ఎందుకు వస్తారు, దీంట్లో ఏం ఫ్యూచర్ ఉంది అని జగన్ సార్ ఇచ్చిన నెట్వర్క్ మీద క్లారిటీ తీసుకొని వచ్చి నాకు చెప్పిండు. నేను కూడా అంత బిలీవ్ చేయలేదు. అసలు నేనే నాకు ఫస్ట్ టెస్టింగ్లో ఏం వచ్చిందంటే పేషెన్స్, ఓపిక, డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఉంటుంది కదా, కానీ అది నీకు ఉంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వచ్చాక అది నచ్చింది బాగా. ఆ రోజు నుంచి 8 months నుంచి జర్నీ చేస్తున్నాం. దీంట్లో నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ 2500, హైయెస్ట్ ఇన్కమ్ 49,000. నాకు మెయిన్గా దీంట్లో నచ్చింది ఏంటంటే ఈ జనరేషన్ ప్లాన్ నచ్చింది. గవర్నమెంట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రీ జనరేషన్ ఇన్కమ్ లేదు. దీంట్లో ఉంది కాబట్టి ఈ వెస్టేజ్ పట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ సార్. ఒక విషయం చెప్తాను. నా పేరు భావన రెడ్డి. సో మనం బయట ఇప్పుడు 5,000, 10,000, 20,000 ఎవరి కింద మేనేజ్మెంట్ పనిచేస్తున్నాం సార్ మనం కూడా. సో అక్కడ మీకు ఎంత ఇబ్బంది ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బులు సంపాదించలేక అక్కడ పని చేయలేక చాలా మంది ఉంటాం సార్. అక్కడ ఇద్దరు భాస్కర్ సార్ చెప్పారు కదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించినా అని. సో అటువంటి గవర్నమెంట్ ఉద్యోగం 2012లో వచ్చినప్పుడు సో అదొక 50,000 జీతం వచ్చింది సార్. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ లో మనకు లైఫ్ మాత్రం లేదు, ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే బతుకుతుందని ఆలోచించిన. సో చాలా మంది చెప్పారు కదా ఇక్కడికి మీటింగ్ పిలవడంగానే వచ్చిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు కాబట్టి, సో అక్కడ వచ్చిన సక్సెస్ అయిన వ్యక్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను కూడా డిసైడ్ అయ్యి ఇటువంటి ఒక మీటింగ్ తెలుసుకొని నేను వచ్చి క్లారిటీ తీసుకొని సో ఉద్యోగం మొత్తం పనిచేస్తాను సార్. ఉద్యోగం పనిచేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ లో చాలా ఫ్యూచర్ ఉంది అని మనం చెప్పి మనం సగం చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంత రిస్క్ అయినా సరే, ఎంత అప్పు ఉన్నా సరే కింద మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలి కాబట్టి 100% రిస్క్ తీసుకున్నా సార్. మన కింద ఎవరైతే నమ్ముకుని వచ్చిరో వాళ్ళ కోసం మనం పనిచేస్తే 100% గెలుస్తాం సార్. మీరు కూడా దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కూడా నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ తీసుకొని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ సార్, ఇంతకుముందు మాట్లాడిన గాయత్రి మేడంకు బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏం లేకుండా ₹1,00,000 పైగా ఇన్కమ్ తీసుకుంటుంది. అంతకంటే మనం ఎంతో కొంత చదువుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోండి, ఫ్యూచర్ తెలుసుకోండి. ఆకలి ఎవరైతే ఉంటుందో ఆకలి ఉన్న వారి వెనుక నిలబడితే మనం కూడా సక్సెస్ అయ్యి వాళ్ళకి కూడా సక్సెస్ తెప్పిస్తాం కాబట్టి 100% నిలబడదాం సార్, సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. సో గవర్నమెంట్ ఉద్యోగం సార్ చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం ఈ రోజుల్లో కొట్టడం అంటే చాలా చాలా కష్టం సార్. అటువంటి వదిలేసి మనం ఇలా వచ్చినామంటే కొంచెం ఆలోచించి అందరం ఇక్కడ ఉన్న అందరూ కలిసి పనిచేసుకొని సక్సెస్ దిశగా ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సార్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ దాని సైతం పక్కకి పుట్టే జరుగుతుంది. వెస్ట్లో ఏముందో అర్థమైందా? అర్థమైందా? గుడ్ మార్నింగ్ వెస్టీ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి యాదగిరి, మరి సిద్దిపేట. మరి మా అప్లైన్ వచ్చేసి గణేష్ జాతి. నా మెంటల్ హెల్త్ సార్. నా ఫస్ట్ చెక్ వచ్చి 1100, నా ఏసీ చెక్ వచ్చి 34,650 రూపాయలు. డిసెంబర్ వరకు 1 lakh తీసుకోవాలని గవర్నమెంట్ పనిచేస్తున్నా. నేను ఇందులో వచ్చినట్టు నేను రిపోర్ట్ చేసి బాగుండేది ఎక్కువ మటుకు మనం బాగుపడకుండా ఇతరులు బాగుపడి చేయడం బాగా వచ్చింది. నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ ఈ ఒక కింద పని చేయకపోవడం నచ్చదు నాకు. కానీ ఇప్పుడు సమాజంలో చదువుకుంటూ ఎక్కువ వేదాలని ఇష్టం ఉండేది. ఇప్పుడు సమాజంలో చదువుతో ముందు పోవాలని ఆలోచన ఉన్నది కాబట్టి అందుకు బెస్ట్ చేస్తున్నా. విషయం థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నరసింహగౌడ్ గోదా. నేను హైదరాబాద్లో ఉంటాను. వృత్తిరీత్యా నేను ఎల్ఐసిలో 2007లో జాయిన్ అయ్యాను. 24 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఎల్ఐసిలో ఏజెన్సీగా. ఏజెన్సీ రిక్రూట్మెంట్ 2018 నుంచి ఏజెన్సీ రిక్రూట్మెంట్ అంటే ఏజెన్సీ రిక్రూట్ చేస్తే వాళ్ళతో మార్కెటింగ్ చేశాను.
అయితే నేను ఈ బిజినెస్కి మా చెల్లి ద్వారా పరిచయం అయ్యాను. నాకు ఈ బిజినెస్ మా చెల్లి వాళ్ళు చెప్తే నేను లైట్ తీసుకున్నాను. తర్వాత కేదారి గారు, శారదా గారు చాలా సందర్భాలు ఈ బిజినెస్ గురించి వాళ్ళు చెప్పారు. అంటే చాలా నేను 2018లో నాకు హిస్టరీ తెలుసు. అంతకంటే పూర్వం నేను అంటే 2000 సంవత్సరంలో ఎల్ఐసిలో జాయిన్ అయితే 2001 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను. అంటే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన స్టేజ్ నుంచి కూడా నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత మార్కెట్ ఎల్ఐసి ఏజెంట్ అంటే మార్కెట్లో ఉంటాడు. మార్కెట్లో వచ్చిన ప్రతి కంపెనీలో మేము అంటే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అట్లా చాలా కంపెనీలు చేసి చాలా లాస్ అయ్యి కేదార్గా చెప్తారు కదా మీటింగ్లలో, మేము కూడా చాలా నెట్వర్క్లో చేసి లాస్ అయ్యి చాలా డబ్బులు కట్టించి అక్కడక్కడ చాలా మోసపోయాము. అయితే ఈ బిజినెస్ 2-3 సార్లు నాకు ఎస్టేట్ నుంచి వేరే ఎక్కువ వచ్చింది. అయినా నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. దీనికంటే బిఫోర్ ఇంతకుముందు చెప్పిన కొన్ని కంపెనీలు చేశానని, అందులో ఏంటంటే ప్రాణం పనిగా సైన్సార్ చెప్తున్నట్టు దాంట్లో కొన్ని కంపెనీలు నేను ప్రాణంగా పెట్టి అక్కడ కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నాను. లాస్ట్ ఇది ఇక్కడ చెప్పకూడదు అయినప్పటికీ చెప్పాలి, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ గైడెన్స్ ఇచ్చింది ఆ టైంలో కంపెనీలో చేస్తున్నాము. కంపెనీ మీద కేసు అయ్యి రైట్ జరిగి చాలా ఇబ్బందులు పడ్డాము మేము. అప్పుడు తర్వాత కంపెనీ క్లియర్ అంటే అక్కడ మాంసం తీసుకుంది బయటకు వచ్చింది, కానీ మాకు జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మనకి లేవు. ఎందుకు అంటే ఇక్కడ 2016లో దీనికి కొన్ని గైడెన్స్ ఇచ్చినప్పటికీ 2023 జూన్ 21 పక్కా చట్టం వచ్చింది. మన నరేంద్ర మోడీ దిగారు, మన భారత ప్రధాని దీని మీద ఎన్నో దేశాల దిగి చాలా అక్కడ చట్టాలను తెచ్చుకొని ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది మనకు సైనిక్ సార్ చాలా మీటింగ్లో చెప్పాడు. అయితే ఈ బిజినెస్ ని నేను ఒక 1 year బ్యాక్ నుంచి దీని గురించి సర్చ్ చేసుకుంటే, ఎందుకంటే గతంలో నేను చాలా అక్కడ నష్టం జరిగింది కాబట్టి ఇక నాకు అక్కడ నా దగ్గర ఉన్నటువంటి టైం 8 hours ఉంటే నేను ఎల్ఐసి చూసుకోవాలి, దీన్ని చూసుకోవాలి కాబట్టి సైమల్టేనియస్గా నాకు ఇబ్బంది అయ్యేది. దీన్ని అందుకే పక్కన పెట్టాల్సిన సందర్భాలు వచ్చాయి. గతంలో ఒకసారి మా మిత్రుడు కేదార్ గారు తను లాగిన్ అయినప్పుడు నాకు చెప్పాడు, సార్ ఇట్లా ఉన్నాను, నేను కూడా చాలా లాస్ అయినా ఒక వండర్ఫుల్ ఈ బిజినెస్ ఉంది, ఒకసారి అంటే ఒకసారి మీటింగ్ వస్తే తెలుసుకోండి. ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ కరోడ్లో జరిగింది. నేను హైదరాబాద్లో ఉండేది, ఎప్పుడు సార్ పెడతా ఉండేది, నేను రైట్ తీసుకునేది. అలా ఒకరోజు నేనే సార్ కార్ తీసుకుంటాగా నాకు ఇంటిమేషన్ ఇచ్చాడు సార్ అనేది, అటు పోయేమాట విషయం చెప్పాను వచ్చాడు ఇక్కడికి మా డిపెండ్ పెట్టడానికి. తర్వాత అంతకంటే ముందు కూడా మా ఇక్కడ సిటీలోనే 2 సెమినార్ కూడా రమ్మని భోజనం టైంకి వెళ్ళేది. మా బాబు ఇచ్చేది ఆయన కాలంలో భోజనానికి వెళ్ళేది దుర్గేం గారు వేరే వాళ్ళు చెప్తా ఉంటే మీటింగ్ ఇంకా ఇంకా వచ్చేది ఎందుకంటే ఫోన్ వచ్చేది ఎందుకంటే పోయింది. ఇంకా చాలా సందర్భాల్లో నేను మీట్ చేసుకున్నాను కానీ అయితే ఇక్కడ ఏంటంటే క్లారిటీ అయితే ఉంది కాబట్టి టైం కావాలి. సేమ్ టైం ఇక్కడ నా మార్కెటింగ్, ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది, నా ఓన్ ఏజెన్సీ చూసుకోవాలి, సైమల్టేనియస్గా ఇప్పటికీ నేను పార్ట్ టైం చేస్తున్నాను ఈ బిజినెస్ లో. అయితే నేను ఏంటంటే అది చూసుకోవడం టైం కావాలైతే లేదు. ఇక్కడ ఫుల్ టైం ఎఫర్ట్ పెట్టి 100% సక్సెస్ ఉందని క్లారిటీ ఉంది. అక్కడ వాడికి ఇక్కడ వాడికి ఇట్లా అయితే వెళ్ళిపోతుంది. 40+ ఏజెంట్స్ ఉంటారు కృష్ణా ప్రైస్లో, అది సైమల్టేనియస్గా ఇబ్బంది అవుతుంది. నేను ఏంటంటే స్లోగా అక్కడ తగ్గించుకుని ఇక్కడ పెంచుకుంటున్నాను. ఇప్పుడు వితిన్ డిసెంబర్ నాటికి మంచి బిజినెస్ ఇక్కడ టేకప్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకుంటూ 1 lakh అబౌవ్ ఇన్కమ్ చేస్తే నేను ఫుల్ టైంగా దీంట్లో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాదాకంటే నేను 2018 నుంచి అంటే ఇప్పటికీ సార్ వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ఆర్ సార్ వాళ్ళు ఉంటే అదే టైంలో పడుతున్నారు. బహుశా వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ఎక్కడిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు జస్ట్ నేను దీన్ని టేకప్ చేసి ఒక 1 year ఫస్ట్ ఇన్కమ్ 250 రూపాయలు నేను కొన్నప్పుడు లాస్ట్ ఇన్కమ్ నాకు 36,800 రూపాయలు వచ్చింది. నేను అంటే టోటల్గా నేను ఏం ప్లాన్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి టైం ఇప్పటికి చాలా వెయిట్ చేశాను. యాక్చువల్ నేను ఇంకా సక్సెస్ అనేది డిస్కస్ చేశాను. అంటే నా చెల్లి శారదా చాలాసార్లు అడిగినాను, చూడ మాట్లాడాను అట్లీస్ట్ ఒక 1 lakh ఫీల్ చేసినాక నేను మాట్లాడేది చాలా సందర్భాలు వెళ్ళాను. అంటే అందరూ ఒక గా మాట్లాడాల్సి వచ్చింది. లంచ్ టైం అవుతుంది, అందరూ అందరూ ఇది నా అంటే పెద్ద నా చెల్లి అయితే కాదు ఇది. నేను ఇంకా ఇక్కడ సక్సెస్ కావాల్సింది చాలా ఉంది. సక్సెస్ అయిన మరోసారి మీ ముందు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు దీని గురించి ఇంకా క్లారిటీ తెలుసుకొని ఒక మీటింగ్ వస్తారా 2 మీటింగ్ వస్తారా ఇంకా క్లారిటీ తెలుసుకొని పట్టుకొని నాలాగా టైం వేస్ట్ చేసుకోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఫస్ట్ టైం 3 జనరేషన్ కార్పొరేషన్ గ్రేట్ లీడర్ Before Westlake, నేను ఒక హౌస్ వైఫ్కి, మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్. నేను ఏదైనా సెకండ్ ఇన్కమ్ మైండ్ సెట్ చేయాలని నేను ఏదైనా జాబ్ చూసుకుందామని అనుకునే టైంలో నాకు ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది మా బాబాయ్. కానీ నన్ను నిలబెట్టి మనం సత్యం సార్ అండ్ అరుంధతి మేడం.
థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెల్లైతుందా ఆగలేదు కదా 2 నిమిషాలు అర్థం చేస్తా ఓకేనా ఓకే మై నేమ్ ఇస్ మహేష్ అండి బిఫోర్ వెస్టేజ్ 14 సంవత్సరాలు పెట్టే షాప్ నడిపాను అంటే రన్నింగ్లోనే ఉంది మా బిజినెస్ చూసుకుంటుంది ప్రజెంట్ బిజినెస్ అంతా 80% క్లోజ్ చేశాను 20% మాత్రమే ఉంది ఆ 20% ఎందుకు ఉందంటే ఇట్లా చూపించి రిటర్న్ వచ్చే అమౌంట్ ఉంది నాకు దానికోసం వల్ల 20% ఆపునా అని నా మనసు మాత్రం పక్కలేదు సార్ 100% దేనిలోనే ఉంది ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితమే నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం కానీ ప్రొడక్ట్ వాడుతూ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి విని తెలుసుకోలేదని చెప్పేసి అన్నారు కానీ సిఎన్స్ ఒకటి ఉంటుంది బిజినెస్ లో డబ్బులు వస్తాయి ప్లాన్ అని చెప్పేసి నాకు ఇట్లాంటి ఏది పట్టించుకోలేదు వచ్చారా నా ఇంటికి వచ్చేది వెళ్ళిపోయేది వాళ్ళకి టీలు కాఫీలు బిర్యానీలు మందు తర్వాత అల్లాతో అని చెప్పాను కానీ ఇట్లాంటి బిజినెస్ చెప్తుంటే నీకు వెళ్ళేది అంతా పక్క పెట్టు నువ్వేం తింటావు అని చెప్పేది నేను 3 లక్షలు దాటిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత సార్ 3 లక్షలు దాటిన తర్వాత నేనేమంటున్నా అంటే డబ్బులు ఎట్లా పెరుగుతున్నాయి డబ్బులు ఎట్లా వస్తున్నాయి నిజంగానే వస్తున్నాయా కాకపోతే అప్పు మాత్రం తీసుకుంటారు వాళ్ళు అదొకటి మాత్రం క్లారిటీ అయింది డబ్బులు ఎట్లా వస్తున్నాయో అని తెలుసుకొని మాత్రం ఒక మీటింగ్ పోయి కూర్చున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే 14 సంవత్సరాలు నేను పనిచేసింది నా షాప్లో అది నా ఓన్ బిజినెస్ అని నేను అనుకున్నా కానీ బిజినెస్ కాదు అది ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి దీని మాటలో ఈ మీటింగ్ వచ్చిన తర్వాత అర్థమైంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే బిజినెస్ లో వచ్చిన డబ్బులు రావు కాకపోతే ఇందులో వచ్చేసి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నెట్వర్క్ తయారు చేసుకుంటే ఇక్కడ బిజినెస్ అని మాత్రం నాకు అర్థమైంది ఇది నేను కోరుకుంది నా లైఫ్ లో నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని అనుకున్నా చిన్నప్పటి నుంచి అయితే బిజినెస్ లో ఉన్నా కాకపోతే నేను బిజినెస్ అనుకున్నా కానీ కాలేదు ఇది బిజినెస్ అని అనిపించింది ఇన్వెస్ట్మెంట్ లేకుండా నెట్వర్క్ తయారు చేసుకుంటే ఇన్కమ్ చాలా వస్తుందని అర్థమైన తర్వాత నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా నేను 6 మంత్స్ నుంచి ఫుల్ టైం చేస్తున్నా నా హైయెస్ట్ స్టెప్ వచ్చేసి 41,600 రూపాయలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకోటి డిసెంబర్ 1,20,000 రూపాయలు తీసుకోవాలని చెప్పేసి నేను 100% తీసుకుంటారని గోల్ పెట్టుకొని వదిలేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మనకు టైం వస్తుంది అవకాశం వస్తుంది ఇప్పుడున్న అవకాశం పాటించాలి ఓకేనా Good morning, Nation. Good morning, leaders. Myself is Parmesh, and before I shall minimum